జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. జయ శ్రీరామ్. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది. అయోధ్యకాండ 26వ సర్గలో ఉన్నాం. 25వ సర్గలో శ్రీరామచంద్రుడు తల్లి కౌసల్య దగ్గర నుంచి ఆశీర్వచనాలు తీసుకుంటారు. శ్రీరాముడు తండ్రి ఆజ్ఞ చేత తాను వనమునకు వెళ్ళుచున్నట్లు సీతకు తెలిపి నీవు అయోధ్యలోనే ఉండుము అని ఆమెకు చెప్పుట ఈ 26వ సర్గలో కనిపిస్తుంది. తల్లి మంగళాశీర్వాదములు చేసిన పిమ్మట శ్రీరాముడు ఆమెకు నమస్కరించి ధర్మ మార్గమును అనుసరించుచు అరణ్యమునకు ప్రయాణమాయను. అతడు జనులతో నిండిన రాజమార్గమును ప్రవేశించి దానిని తన కాంతిచే ప్రకాశింపచేయుచు తన సద్గుణములచే జనుల హృదయములను మిక్కిలి ఆకర్షించుచు వనవాస నిర్ణయముచే వాటిని కలత పెట్టినట్లు చేశాను. అభిషేకమునకై వ్రతము అవలంబించి ఉన్న సీతకు ఈ విషయం ఏదీ తెలియదు. యవ్వరాజ్యాభిషేకము జరగగలదనియే ఆమె భావించుచుండెను. రాజధర్మములన్నీ తెలిసిన ఆ సీత స్వయముగా దేవ పూజాధికములు నిర్వర్తించి సంతోషించిన మనస్సుతో రాజపుత్రునికై నిరీక్షించుచుండెను. శ్రీరాముడు సిగ్గుతో కొంచెము తల వంచుకొని సంతోషించిన జనులతో నిండిన చక్కగా అలంకరించిన తన ఇంటిలోనికి ప్రవేశించాను. సీత వెంటనే లేచి దుఃఖముతో బాధపడుచు విచారముచే వ్యాకులమైన ఇంద్రియములు గల భర్తను చూచి వణికిపోయాను. ఆమెను చూడగానే ధర్మాత్ముడైన రాముడు మనస్సులోనున్న దుఃఖమును లోపల ఇముడ్చుకొనజాలక బయటపడిపోయాను. అప్పటిదాకా శ్రీరామచంద్రుడు బయటికి అసలు తెప్పలేదు. కౌసల్య బాధపడుతున్నా, లక్ష్మణుడు బాధపడుతున్నా అదంతా మనస్సులో ఉంది. తన భార్య సీత దగ్గరికి వచ్చేసరికి ఒక్కసారి ఆ దుఃఖం అంతా బయటికి వచ్చింది. పాలిపోయిన ముఖముతో చెమట పట్టి కోపించి ఉన్న రామును చూడగానే దుఃఖ పీడితురాలై సీత ఇట్లు పలికెను, ఓ ప్రభు, ఇప్పుడు ఇట్లున్నావేమి? శ్రీరామ, నేడు లక్ష్మీప్రదమైన బృహస్పతి దేవతగా గల పుష్యమీ నక్షత్రము అభిషేకమునకు తగినదని విద్వాంసులైన బ్రాహ్మణులు చెప్పినారు కదా, నీవు దుఃఖించుచున్నావేమి? సుందరమైన నీ ముఖము 100 ఊచలు కలది, నీటి నురుగు వలె తెల్లనిది అయిన ఛత్రముచే కప్పబడి ప్రకాశింపవలసి ఉన్నది కదా, అట్లు కప్పబడలేదేమి? పద్మములతో సమానమైన నేత్రములు కల నీ ముఖము చంద్రుడి వలె హంస వలె ఉన్న శ్రేష్టమైన వింజామర్లచే వీచబడుటలేదు, కారణమేమి? ఓ నరశ్రేష్ఠ, మాటలలో నేర్పుగల వందులను సూతమాగధులను సంతోషపూర్వకముగా మంగళ పాఠములతో నిన్ను స్తుతించుచు కనబడుటలేదు, కారణమేమి? ఆవిడ బహుశా పట్టాభిషేకం అయిపోయాక ఇవన్నీ ఉంటాయి, ఈ వైభవాలన్నిటితో నువ్వు రావాలి కదా, ఇవన్నీ లేకుండా ఒక్కడివి వచ్చావేంటి అని అడుగుతోంది. మూర్ధాభిషిక్తుడవైన నీ తలపై సకల వేద విధులైన బ్రాహ్మణులు యథాశాస్త్రముగా తేనెను పెరుగును కలిపి ఏల ఉంచలేదు? అమాత్యాది ప్రకృతులను, శ్రేణులలో ముఖ్యులను, పౌర జానపదులను చక్కగా అలంకరించుకొని నీ వెంట వచ్చుటలేదేమి? బంగారముచే అలంకరించబడిన మంచి వేగము గల 4 గుర్రములు కట్టిన ప్రధానమైన పుష్యరథము నీ ఎదుట నడుచుటలేదేమి? ఓ వీరా, నీ ప్రయాణమున అగ్రభాగమునందు ఉత్తమ లక్షణములు కలది, నల్లని మేఘము వలె పర్వతము వలె ఉన్నది, శోభాయుక్తము అయిన గజము కనబడుటలేదు, కారణమేమి? మహావీర, సువర్ణముచే చిత్రితమైన నీ సింహాసనమును ముందిడుకొని నీ ఎదుట ఏనుగు నడవవలసి ఉన్నది కదా, అది కనబట్టలేదు. నీకిప్పుడు అభిషేకము చేయబడుచుండగా నీ ముఖవర్ణము కొత్తగా ఉంది, సంతోషము కూడా కానవచ్చుటలేదు, ఇది ఏమి? ఈ విధముగా విలపించుతున్న సీతతో శ్రీరాముడు ఇట్లు అనెను, సీత, పూజ్యుడైన నా తండ్రి నన్ను అరణ్యమునకు పంపివేయుచున్నాడు. సీత, నీవు ఉత్తమమైన కులమునందు పుట్టిన దానవు,
ధర్మములన్నీ తెలిసి ధర్మం ఆచరించుదానవు. నాకు ఈ వనవాసము ఏ విధముగా వచ్చినదో చెప్పెదను వినుము. సత్య ప్రతిజ్ఞ కల మా తండ్రి దశరథ మహారాజు పూర్వము మా తల్లి అయిన కైకేయికి 2 గొప్ప వరములనిచ్చాను. ఇప్పుడు మహారాజు నాకు అభిషేకము చేయ సంకల్పించి ఏర్పాట్లు చేయుచుండగా ఆమె ఆ వరముల ప్రతిజ్ఞను వెలికి తీసుకొనొచ్చి ధర్మమును చూపి ఆ ప్రతిజ్ఞ నెగ్గించినది. ఆమె కోరిన వరముల ప్రకారము నేను 14 సంవత్సరములు దండకారణ్యమునందు నివసించవలెను. నా తండ్రి భరతునికి యవ్వరాజ్య భారము అప్పగించవలెను. అందుచే నేనిప్పుడు నిర్జన అరణ్యమునకు, జనులు లేకుండా ఉండే అరణ్యమునకు పోవుటకు బయలుదేరి నిన్ను చూచుటకై వచ్చినాను. నీవెన్నడూ భరతుని ఎదుట నా ప్రసంగము తీసుకుని రావలదు. ఎందుచేతననగా ఐశ్వర్యముతో ఉన్నవారు ఇతరులను పొగుడుచుండగా సహించరు. అందుచే భరతుని ఎదుట నీవు నా గుణములను కూర్చి ముచ్చటించరాదు. నిన్ను విశేషముగా పోషించవలసిన బాధ్యత కూడా భరతునకు లేదు. అతనికి అనుకూలంగా ప్రవర్తించుతూ మాత్రమే నీవు అతని దగ్గర ఉండగలవు. పరంపరాగతమైన యవ్వరాజ్యమును మహారాజు అతనికి ఇచ్చినాడు. అందుచే నీవు అతని అనుగ్రహమును విశేషించి మహారాజు అనుగ్రహమును సంపాదించుటకు ప్రయత్నించవలను. ఎంత దారుణంగా చెప్తున్నారో శ్రీరామచంద్రమూర్తి. భరతుడిని మంచి చేసుకోవాలి నువ్వు, లేకపోతే నిన్ను ఉండనివ్వడు అని చెప్తున్నాను. నేను నా తండ్రి ఆజ్ఞ ప్రకారము అరణ్యమునకు ఇప్పుడే వెళ్ళుచున్నాను. నీవు ధైర్యము వహించుము. నీవు మంగళప్రదురాలవు, దోషరహితురాలవు. నేను మునుల నివాసమైన వనమునకు వెళ్ళి పిమ్మట నీవు వ్రతములను ఆచరించుతూ ఉపవాసములు చేయుచూ ఉండవలెను. ఉషఃకాలమునందే లేచి యథావిధిగా పూజ చేసి మా తండ్రి అయిన దశరథ మహారాజునకు నమస్కరించుచుండవలెను. దుఃఖముతో కృషించుతున్నది వృద్ధురాలు నా తల్లి అయిన కౌసల్యను నీవు ధర్మమునకే ప్రాధాన్యమిచ్చుతూ గౌరవించవలెను. స్నేహము, ప్రేమ, పోషణము వీటి విషయమున నాకు తల్లులందరూ సమానమైన వారే. అందుచేత నా మిగిలిన తల్లులను కూడా నీవు ఆదరించుచుండవలెను. విశేషించి నీవు నా ప్రాణములతో సమానమైన భరత శత్రుఘ్నులను సోదరుల వలె, పుత్రుల వలె చూచుకొనవలెను. భరతుడు రాజ్యమునకు, కులమునకు కూడా రాజు, సర్వాధికారి. అందుచే అతనికెన్నడును అనిష్టము చేయకూడదు. రాజులను మంచి స్వభావముచే మాత్రమే, మంచి నడవడికతో మాత్రమే సంతోషింపచేయుచు ప్రయత్నపూర్వకముగా సేవించనచో వారు ప్రసన్నులగుదురు. అట్లు కానిచో కోపింతురు. అహితము చేయువారు ఔరసపుత్రులైనను వారిని రాజులు పరిత్యజించుదురు. బాహ్య జనులైనను సమర్థులైనచో వారిని దగ్గరకు తీయుదురు. నీవు రాజైన భరతుని విషయంలో అనుకూలముగా ప్రవర్తించుతూ ధర్మ నిరతురాలవై సత్యవ్రతమును అవలంబించి ఇచ్చటనే నివసించుము. ఓ ప్రియురాల, నేను మహారణ్యమునకు వెళ్ళదను. నీవు మాత్రము ఎవ్వరి మనస్సునకు కష్టము కలిగింపకుండునట్లు ఇచ్చటనే ఉండుము. నా మాటలను వినుము. శ్రీరామచంద్రుడు సీతమ్మ వారిని నువ్వు అయోధ్యలో ఉండు, వెళ్ళి నీ పుట్టింటికి వెళ్ళమని చెప్పలా. అయోధ్యలో ఉండి నా తల్లికి నా తండ్రికి శుశ్రూష చేస్తూ ఇక్కడ జాగ్రత్తగా మసులుకో అని చెప్తున్నారు. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని 26వ సర్గము సమాప్తము. జై శ్రీరామ్. 27వ సర్గము. నన్ను కూడా అరణ్యమునకు తీసుకొని వెళ్ళుము అని సీత శ్రీరాముని ప్రార్థించుట. ప్రియముగా మాట్లాడునది, ప్రియ వాక్యములచే తగినది అయిన సీత శ్రీరాముని మాటలు విని ప్రేమ చేత కోపించినదై అతనితో ఇట్లనను. రాజకుమార రామ, నీవు ఏమి చెప్పుచున్నావు? ఈ అర్ధరహితమైన మాటలకు నీకే తప్పక హాస్యము కలుగును. నీ నోటి నుండి విని నాకును ఇది హాస్యాస్పదం అగుతున్నది. ఆర్యపుత్ర, తండ్రి, తల్లి, సోదరుడు, కోడలు మొదలైన వారు వారు చేసిన పూర్వపుణ్యమును అనుసరించి ఆయా ఫలితములను అనుభవించుతుందురు. ఎవరు చేసిన పాపపుణ్యములను వారే కాని ఇతరులు అనుభవించరు. ఓ నరశ్రేష్ఠ, భార్య ఒక్కటి మాత్రమే
భర్త యొక్క భాగ్యమును పంచుకొనును. అందుచే నిన్ను వనమునకు వెళ్ళవలనని ఆజ్ఞాపించినచో నన్ను కూడా ఆజ్ఞాపించినట్లే. స్త్రీకి తండ్రి కాని, కుమారుడు కాని, తనకు తనే కాని, తల్లి కాని, సఖురాండ్రు కాని గతి కాదాలరు. వాళ్ళెవ్వరూ గమ్యస్థానం కాదు. ఇహలోకమునందైనా మరణానంతరమైన భర్త ఒక్కడే స్త్రీలకు ఉత్తమ గతి. నీవు ఇప్పుడే దుర్గమారణ్యమునకు ప్రయాణమైనచో నేను కూడా నీ ముందే నడుచుచు దర్భలను కంటకములను నలగగొట్టి నీవు నడుచుటకు సుఖముగా ఉండునట్లు చేసేదను. నేను నీ మాట మన్నించనందులకు కలుగు ఈర్ష్యను, కోపమును త్రాగగా మిగిలిన జలమును పరిత్యజించినట్లు పరిత్యజించి నన్ను కూడా తీసుకొని వెళ్ళము. నా యందు ఎట్టి పాపము లేదు, నీకేమీ కష్టము కలగదు. అందుచే నమ్మకముతో తీసుకొని వెళ్ళము. మేడల మీద నివాసము కంటే, విమానముల కంటే, ఆకాశ సంచారము కంటే, ప్రాసాదాగ్ర నివాసాది సమయములందు కూడా అన్ని అవస్థలందును భర్త పాదఛాయయే విశిష్టమైనది. అనేక విషయములను గురించి నా తల్లిదండ్రులు నాకు పూర్వమే ఉపదేశించి ఉన్నారు. అందుచే నేనెట్లు నడుచుకొనవలెనో ఇప్పుడు నాకెవ్వరూ చెప్పవలసిన పని లేదు. సీతను గురించి జనకుడు శ్రీరామచంద్రమూర్తికి కళ్యాణం చేసేటప్పుడు, ఇదిగో సీత నా కుమార్తె నీ అడుగు జాడలలో నడుస్తుంది అని చెప్పారు. అదే మాటని సీతమ్మ వారు చెప్తున్నారు. జనశూన్యము వివిధములైన మృగగణములతో నిండినది. పులులు, తోడేళ్లు మొదలైన వాటికి నివాసము దుర్గమము అయిన అరణ్యమునకు నేను కూడా వచ్చేదను. నాకు మూడు లోకములలో ఉన్న ఏ వస్తువును గూర్చి చింత అనేది లేదు. కేవలము పతి శుశ్రూషాది వ్రతము ఆచరించుచు అడవి యందు పుట్టింట ఉన్నట్లు సుఖంగా ఉండేదను. నిత్యము మీ సేవ చేయుచు నియమపూర్వకముగా బ్రహ్మచర్యమును అవలంబించి తేనెల సువాసనలతో నిండిన అరణ్యములలో నీతో విహరింతును. ఆవిడ బ్రహ్మచర్యం అని చెప్తోంది. నేను కూడా నీలాగానే ఉంటాను. అందరి గౌరవమును రక్షించు రామ, నీవు అరణ్యములో ఇతరులను కూడా సంరక్షించుటకు సమర్థుడవు. ఇంకా నా మాట చెప్పవలనా? ఈ రోజున నీతో కూడా వనమునకు వచ్చేదను. నాకేం భయం లేదు, నువ్వు ఉంటావు కదా, నన్ను రక్షిస్తావు అంటుంది ఆవిడ. సందేహం లేదు. ఈ విధముగా నిర్ణయించుకున్న నన్ను ఎవ్వరూ మరల్చదాలరు. నేను నిస్సంశయముగా నిత్యము ఫలమూలములను మాత్రమే భుజించెదను. నీకు ఏమాత్రమూ దుఃఖము కలిగించకుండా నీతో కలిసి నివసింతును. నీ పక్కనే ఉండుటచే ఎచటను భయమేమీ లేనిదాననే నదులను, శైలములను, చిన్న చిన్న చెరువులను, వనములను చూడవలనని కోరుచున్నాను. వీరుడవైన నీ దగ్గర నుండి సుఖవంతురాలనై హంసలతోనూ కారండవ పక్షులతోనూ కూడిన చక్కగా పుష్పించిన పద్మ సరస్సులను చూడవలనని కోరుచున్నాను. స్థిరమైన వ్రతం ఆచరించుచు నిత్యము ఆ తామర కొలంలలో స్నానము చేయుచు గొప్ప ఆనందము కలదాననై నీతో క్రీడించెదను. ఈ విధముగా నీ సాంగత్యం నందుండి 1,00,000 సంవత్సరములైనను సుఖ సంతోషాదులతో ఎట్టి మార్పును చూడబోను. నీవు లేని స్వర్గమైనను నాకు ఇష్టము కాదు. నీవు లేకుండా స్వర్గ నివాసము కూడా నాకు ఇష్టము కాజాలదు. మృగములతోనూ వానరములతోనూ గజములతోనూ నిండినదై ప్రవేశించుటకు చాలా కష్టమైన అరణ్యమునకు వచ్చి నియమవంతురాలనై నీ పాదములనే పట్టుకొని ఆ అరణ్యములో పుట్టింట ఉన్నట్లు సుఖముగా నివసించదను. ఇతర భావములేవియూ లేక నీ యందే అనురాగము గల చిత్తముతో ఉన్న నేను నీతో వియోగం ఏర్పడిన పక్షమున మరణించవలనని నిశ్చయించుకొంటిని. అందుచే నన్ను తీసుకొని వెళ్ళుము. నా కోరికను బాగా మన్నింపుము. ఇట్లు చేయుటచే నా వలన నీకేమియూ భారము కలుగబోదు. సీత ఇట్లు పలుకుతున్నను ధర్మాత్ముడకు రాముడు ఆమెను తీసుకొని వెళ్ళుటకు అంగీకరించలేదు. ఆమెను వనగమన ప్రయత్నము నుండి మరల్చుటకై వనవాసమునందుండు దుఃఖములను గూర్చి ఆమెకు ఎక్కువగా చెప్ప మొదలెడెను. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని 27వ సర్గము సమాప్తము. 28వ సర్గము. జై శ్రీరామ్. రాముడు సీతను వనమునకు రావలదని వారించుట. శ్రీరాముడు
వనములలో కలుగు దుఃఖములను గూర్చి ఆలోచించుచు సీత ఈ విధముగా మాట్లాడుతున్నను ఆమెను తీసుకుని వెళ్ళుటకు అంగీకరించలేదు. అతడు కన్నీటితో నిండిన నేత్రములు గల సీతను ఓదార్చి ఆమెను వన గమనోద్యమము నుండి మరల్చుటకై, వనవాసానికి రావడం గురించి రాకుండా ఉండడం కోసం ఇట్లనెను: సీత, నీవు ఉత్తమ కులమునందు పుట్టిన దానవు, సర్వదా ధర్మ తత్పరురాలవు. నీవు ఇచటనే ఉండి నీ ధర్మమును ఆచరించుచున్నచో నా మనస్సునకు సుఖము కలుగును. నేను చెప్పినట్లు చేయము. అరణ్యములో అనేక కష్టములుండును, అవి ఏవో చెప్పెదను వినుము. వనమునకు వెళ్ళవలనన్న ఆలోచన వదిలే. ప్రవేశింప శక్యము కాని అరణ్యమునందు ఎన్నో దోషములున్నట్లు జనులందరూ చెప్పుచుందురు కదా. నేను నీ హితమును కోరియే చెప్పుచున్నాను. వనము సర్వదా దుఃఖ నిలయము, అచట సుఖమెన్నడూ కలగదు. పర్వతము నుండి పడుచున్న సెలయేళ్ల ధనులను, పర్వత గుహల్లో నివసించు సింహముల గర్జనలను వినుటకు భయంకరముగా ఉండును. అందుచే వనము దుఃఖకరమైనది. మత్తెక్కి శూన్య అరణ్యములో నిర్భయముగా క్రీడించుతున్న క్రూర మృగములు మనుష్యులను చూడగానే మీదకు వచ్చును. అందుచే వనము దుఃఖ నిలయము. నదులు మొసళ్లతోనూ బురదతోనూ మదించిన ఏనుగులు కూడా దాటుటకు శక్యము కాని విధంగా ఉండును. అందుచేవలన అరణ్యము సర్వదా దుఃఖమును కలిగించును. మార్గములన్నయూ డొంకలతోనూ ముళ్లతోనూ నిండి ఉండును. అడవి కోళ్ల కూతలు ప్రతిధ్వనించుచుండును. అడవి కోళ్ల కూతలు ప్రతిధ్వనించుచుండును. జలము లభించదు. ఆ విధముగా అరణ్యము ప్రవేశించుటకు చాలా కష్టముగా ఉండును. అందుచే వనవాసము చాలా కష్టమైనది. పగలంతయో శ్రమపడి రాత్రులందు వాటంతటా అవి రాలిపడిన ఆకుల పక్కలపై నేల మీద పరుండవలసి ఉండును. అందుచే అరణ్య నివాసము చాలా కష్టము. రేయింబగళ్ళు నియమమును అవలంబించి వాటంతట అవి చెట్ల నుండి రాలిన ఫలములతో తృప్తి చెందవలసి ఉండును. అందువలన అరణ్యమునందు నివాసము కష్టము. అరణ్యములో నివసించువారు యథాశక్తిగా ఉపవాసము చేయుచు నారచీరలను జటాభారమును ధరించవలసి ఉండును. అందువలన అరణ్య నివాసము కష్టము. దేవతలను పితృదేవతలను వచ్చిన అతిథులను నిత్యము యథావిధిగా పూజించుచుండవలెను. వనమునందు నివసించువాడు సర్వదా నియమపరుడై ఆయా కాలములందు ప్రతిదినము 3 పర్యాయములు స్నానము చేయవలసి ఉండును. అందుచే వనవాసము చాలా కష్టము. సీత స్వయముగా పుష్పములు కోసి తెచ్చి వేదికపై ఋషిప్రోక్త విధాన అనుసారముగా పూజ చేయవలసి ఉండును. అందువలన వనవాసము దుఃఖకరం. వనములో నివసించువారు నియత ఆహారులై లభించిన దానితో తృప్తి పడవలసి ఉండును. అందువలన వనవాసము కష్టమైనది. అరణ్యములో పెనుగాలులు వీచుచుండును. చీకటి దట్టముగా ఉండును. సర్వదా ఆకలి బాధ కలుగుచుండును. అనేకములైన భయహేతువులు కూడా ఉండును. అందువలన అరణ్యము దుఃఖకరము. వివిధ రూపములలో ఉన్న అనేకమగు సరీసృపములు గర్వముతో నిర్భయముగా భూమిపై సంచరించుచుండను. అందువలన అరణ్య నివాసము చాలా కష్టము. నదులలో నివసించుచు నదుల వలె వంకరగా నడుచు సర్పములు మార్గమును అడ్డగించుచుండును. అందువలన వనము దుఃఖకరము. పక్షులు, తేళ్లు, కీటకములు, ఈగలు, దోమలు నిత్యము అందరినీ పీడించుచుండును. దుర్బలురాలవగు నీవు ఈ పీడను సహింపజాలవు. అందుచే వనవాసము కష్టము. అరణ్యములో చెట్లు, దర్భలు, రెల్లుగడ్డి, ముళ్లతో నిండి కొమ్మలు ఒకదాంతో ఒకటి పెనవేసుకుని ఉండును. అందుచే అరణ్యము దుఃఖమును కలిగించును. అరణ్యములో నివసించువాడు అనేకమైన కాయక్లేశములను అనుభవించవలసి ఉండును. వానికి ఎన్నియో భయములుండును. అందుచే వనములో దుఃఖమే కాని సుఖముండదు. అరణ్యములో నివసించువారు క్రోధ లోభములు విడిచి మనస్సును తపస్సుపై నిలుపవలను. భయపడవలసిన స్థితుల్లో కూడా భయపడకూడదు. అందుచే వనము సర్వదా దుఃఖ కారణం. అందుచే నీవు అరణ్యమునకు రావద్దు. నీకు అరణ్యము నివాసయోగ్యము కాదు. ఆలోచించిన కొలది అరణ్యములో ఎన్నియో కష్టములే కనబడుతున్నవి.
మహాత్ముడైన శ్రీరాముడు తనను అరణ్యమునకు తీసుకొని పోవుటకు సమ్మతించకపోవుటచే సీత చాలా దుఃఖించుతూ అతనితో ఇట్లనను. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని 28వ సర్గము సమాప్తము. జై శ్రీరామ్. 29వ సర్గం. తాను కూడా అరణ్యమునకు రామునితో కలిసి వెళ్ళుట యుక్తమనే సీత వాదించుట. సీత రాముని మాటలు విని ధారగా స్రవించుతున్న కన్నీళ్లు గల ముఖముతో మెల్లగా అతనితో ఇట్లు పలికెను. వనమునందు నివాసము విషయమున నీవు చెప్పిన దోషములన్నయు వాటి వెనక నీ ప్రేమ అనున్నది ఉన్నచో నాకు గుణములే అగునని తెలుసుకొనుము. ఓ శ్రీరామ, మృగములు, సింహములు, గజములు, శార్దూలములు, శరభములు, పక్షులు, చామర మృగములు, తదితమురైన వన్యమృగములు ఇవన్నీయు పూర్వమెన్నడునూ నీ రూపమును చూచి ఉండకపోవచ్చే నిన్ను చూడగానే పారిపోవును. భయహేతువును చూచి భయపడకుండా ఉండేవారెవరు? పెద్దల ఆజ్ఞ ప్రకారము నీతో నేను కూడా అరణ్యమునకు వెళ్ళవలెను. నీతో వియోగము కలిగినచో నేను ఇచటనే ప్రాణములు విడిచెదను. దేవతాధిపతి అయిన ఇంద్రుడు కూడా నీ సమీపమునందున్నంత వరకు నన్ను తన చేజస్సు చే తిరస్కరించజాలడు. భర్త లేని స్త్రీ జీవింపజాలదను ధర్మమును నీవే నాకు ఉపదేశించి ఉన్నావు కదా. మరి ఒక విషయం ఏమనగా, నేను పూర్వము మా తండ్రి గారి ఇంటిలో ఉన్నప్పుడు బ్రాహ్మణులు చెప్పగా వింటిని. నేను తప్పక వనవాసము చేయవలసి ఉన్నదట. సాముద్రిక లక్షణవేత్తలైన బ్రాహ్మణుల మాటలు పూర్వము విన్నది మొదలు ఎల్లప్పుడూ వనవాసమునకై ఉత్సాహపడుతున్నాను. అట్టి వనవాసము నిమిత్తమై నాకు ఆదేశము లభించవలసి ఉన్నది కదా. అందుచే నేనిప్పుడు నీతో కలిసి అరణ్యమునకు వచ్చేదను. మరొక విధముగా జరుగుటకు వీలు లేదు. నేను ఆ బ్రాహ్మణుని మాట నిలబెట్టుటకై నీతో వచ్చేదను. అతని మాట సత్యమగుటకు తగిన సమయము వచ్చింది కాన ఆ బ్రాహ్మణుని వాక్యము సత్యమగుగాక. ఓ వీరా, ఓ రఘువీర, వనవాసమునందు అనేక విధములకు దుఃఖములుండునని నాకు తెలియను. కానీ ధైర్యరహితులకు మాత్రమే, ధైర్యం లేని వాళ్ళకి మాత్రమే ఆ దుఃఖములు వచ్చును. నేను నా తండ్రి గారి ఇంటి వద్ద కన్యగా ఉండునప్పుడు మంచి వృత్తము కల ఒక భిక్షుక స్త్రీ నాకు ఇప్పుడు వనవాసము సంభవించునని మా తల్లితో చెప్పగా విని ఉన్నాను. నిన్ను నేను చాలా కాలం సేవించి అనుగ్రహింప చేసుకొంటిని కదా. నీతో కలిసి వనంలో నివసించవలను అను కోరికను మన్నింపుము. రామా, నీకు క్షేమమగుగాక. నాటి నుండియే నేను నీ వనవాసము గూర్చి వేచి ఉన్నాను. నాకు శౌర్యముతో కూడిన ఆచరణమన్న చాలా ఇష్టము. అందుచే ఈ వనవాస సమయము వచ్చినది కాన నన్ను కూడా తీసుకుని వెళ్ళము. పరిశుద్ధమైన అంతఃకరణము గలవో శ్రీరామ, భర్తవైన నిన్ను ప్రేమపూర్వకముగానే అనుసరించి వనమునకు వచ్చి నేను పాపశూన్యురాలనయ్యదను. నాకు భర్త ఏ దైవము. మరణానంతరము కూడా నేను నీతోడనే కలిసి ఉందును. తల్లిదండ్రులు స్వధర్మానుసారముగా ఏ స్త్రీని ఎవనికి జలధారాపూర్వకముగా దానము చేయుదురో ఆ స్త్రీ మరణానంతరము కూడా అతనికే చెంది అతనితో కలిసి ఉండును అని యశస్శాలులకు బ్రాహ్మణులు వేదవాక్యమును చెప్పుచుందురు కదా. నేను నీ దానను, మంచి నడవడిక కలదానను, పతివ్రతను. అట్టి నన్ను ఈ నగరము నుండి నీతో అరణ్యమునకు తీసుకొని పోవుటకు ఎందుకు ఇచ్చగింపకున్నావు? శ్రీరామ, నేను నీ భక్తురాలను, పతివ్రతను, సుఖ దుఃఖములను తుల్యముగా చూడగలదానను. నీ సుఖమే నా సుఖమని, నీ దుఃఖమే నా దుఃఖమని భావించేదాన్ని. అలాంటి నన్ను నీతో తీసుకొని పొమ్ము. ఈ విధముగా దుఃఖించుతున్న నన్ను అరణ్యమునకు తీసుకొని వెళ్ళకపోయినతో విషము తాగి కాని, అగ్నిలో పడి కాని, జలములో దూకి కాని ప్రాణములను విడిచెదను. ఈ విధముగా ఆమె తనను కూడా వనమునకు తీసుకొని పొమ్మని ఎంత బ్రతిమాలినను శ్రీరాముడు ఆమెను జనశూన్యమగు వనమునకు తీసుకొని వెళ్ళుటకు అంగీకరించలేదు. రాముని మాటలు విన్న సీత దుఃఖాక్రాంతురాలై కన్నీళ్లతో నేల తడిసిపోవునట్లు ఏడ్చెను. బుద్ధిమంతుడుగా శ్రీరాముడు ఆ విధముగా ఏడ్చుచున్న ఆ సీతను
వనగమన ప్రయత్నము నుండి మరల్చుటకై ప్రయత్నించుచు ఓదార్చెను. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని 29వ సర్గము సమాప్తము. జై శ్రీరామ్. 30వ సర్గము. సీత తనతో వనమునకు వచ్చుటకు రాముడు అంగీకరించుట. వనవాసమునకు రావద్దని చెప్పుచు రాముడు ఈ విధముగా ఓదార్చుచుండగా సీత మిక్కిలి దుఃఖితురాలై ప్రేమ చేతను తన ప్రార్థనను వినలేదు కదా అను అహంకారము చేతను శ్రీరాముని నిందించెను. శ్రీరామ, నీవు పురుష శరీరము గల స్త్రీవి. అట్టి నిన్ను విదేహదేశరాజు మిథిలాధీశుడైన నా తండ్రి ఏమనుకొని అల్లునిగా చేసుకున్నాడో తెలియదు. వాస్తవానికి నీవు నన్ను అడవికి తీసుకొని వెళ్ళకపోయినచో అందుకు కారణము నీవు తేజోవిహీనుడవగుట కాదు. లోకములో ఎవరైనా రాముని యందు తేజస్సు లేదు అని అజ్ఞానంచే అన్నచో అది ప్రకాశించుతున్న సూర్యునితో తేజస్సు లేదు అని అన్నట్లు అసత్యమే. అందుచే నీవు నన్ను తీసుకుని వెళ్ళకపోవుటకు పరాక్రమ విహీనత్వము కాదు, వేరే కారణమేదో ఉండవలెను. నీవు తప్ప వేరెవ్వరూ గతిలేని నన్ను ఈ విధముగా పరిత్యజించి వెళ్ళవలనని అనుకొనుచున్నావే. నీవు ఎందుకు దిగులు చెందుతున్నావు? నీ భయమునకు కారణమేమి? శ్రీరామ, నా తండ్రి ఏమన్నా నీకు నీకు పురుష శరీరం గల స్త్రీకి ఇచ్చే వివాహం చేశాడా? నీకు ప్రకాశిస్తున్న సూర్యుడు లాంటి వాడివి, ఎందుకు భయపడుతున్నావు? నీకు భయం అనేది లేదు అని సావిత్రి ఆవిడ ఇంకా అంటోంది. సావిత్రి జుమత్సేనుని కుమారుడైన సత్యవంతుని అనుసరించి ఉండునట్లు నేను సర్వదా నీ సమీపమునందు ఉండుదానను అని తెలుసుకొనుము. నేను కులమునకు కడంకము తెచ్చు సామాన్య స్త్రీ వంటి దానను కాను. నీవు తప్ప మరొకనని మనస్సు చేత కూడా చూడను. నీతో అరణ్యమునకు వచ్చేదను. నేను నీ భార్యను, పతియే గతి అని నమ్మిన దానను, నూతన యవ్వనములో ఉన్నదానను, చాలా కాలం నీతో కాపురము చేసిన దానను. అట్టి నన్ను నాటకాలలో వేషములు వేసుకొని జీవించు నటుడు తన భార్యను స్వయముగానే ఇతరులకు ఇచ్చినట్లు ఇతరులకు ఇచ్చివేయదలుచుతున్నావేమి? అంటే ఇక్కడుండు, మా తండ్రి దగ్గర ఉండు, తల్లి దగ్గర ఉండు అన్నాడు కదా అని దానికి ఆవిడ మాట్లాడుతోంది. నీవు ఏ దశరథాదుల హితమును గురించి మాట్లాడుతున్నావో, ఎవరిని దృష్టిలో ఉంచుకొని నన్ను నీతో రావద్దని అడ్డు పెడుతున్నావో వారికి నీవు సర్వదా వశ్యుడవై విధేయుడవై ఉండవచ్చు. కానీ నన్ను వారికి విధేయురాలనే ఉండుమనట తగదు. ఇది ఈ రోజు కూడా తగదు. ఆ భార్య భర్తను అనుసరించి ఉండాలి, కానీ అత్తగారు మామగారిని అనుసరించి ఉండాల్సిన పని లేదు. అన్నీయూ తెలిసిన నీవు నన్ను తీసుకొని వెళ్లకుండగా వనమునకు బయలుదేరుట యుక్తము కాదు. నాకు తపస్సైనను అరణ్యమైనను స్వర్గమైనను నీతో కలిసే. నీ సాన్నిధ్యం లేనిచో నాకేదియూ రుచింపదు. నీ వెనకనే వచ్చునప్పుడు మార్గమునందు నాకేమీయూ శ్రమ కలుగదు. విహారములందును శయనములందును ఏ విధమైన శ్రమ లేని దాననై ఉందునో అట్లే మార్గమునందు కూడా ఉండగలను. నీతో కలిసి ప్రయాణము చేయనప్పుడు మార్గములో ఉన్న దర్భలు, కాశములు, శర ఇషీకాది తృణములు, ముళ్ళ చెట్లు కూడా నాకు దూదిలాగా మంచి మృగ చర్మం వల్లే మృదువుగా ఉండును. పెనుగాలికి ఎగిరి నన్ను కప్పివేయు పరాగమును అత్యుత్తమమైన చందనముగా పరిగణించగలను. వనములో నివసించుచు నేను వన మధ్యములందు పచ్చిక బీడులపై శయనించునప్పుడు కలుగు సుఖము కంటే చిత్రమైన కంబళ్ళు కప్పిన శయనములపై ఎక్కువ సుఖము కలుగునా? నీవు స్వయముగా తీసుకొని వచ్చి ఇచ్చే పత్రమైనను ఫలమైనను మూలమైనను అది కొంచెమైనను అధికమైనను నాకు అమృత తుల్యమగును. అరణ్యమునందు ఆయా ఋతువులలో లభించు పుష్ప ఫలాదులను అనుభవించు తల్లిని గాని తండ్రిని గాని గృహమును గాని స్మరించుచు బెంగ పెట్టుకొనను. అందుచే అరణ్యముల్లో నా వలన కష్టములు ఏవియో వచ్చునని భావించకము. నా మూలమున నీకేమియో శోకము కలగదు. నీకు పోషింప భారముగా కాబోను. నాకు నీ సాహచర్యం ఉన్నదే స్వర్గము. నీవు లేనిచో అదే నరకము. శ్రీరామ, ఈ విషయమును గుర్తించి నాతో కూడా గొప్ప ఆనందమును పొందుము. నీతో వనమునకు వెళ్ళవలనని దృఢ నిశ్చయముతో ఉన్న నన్ను తీసుకొని వెళ్ళకపోయినచో ఇప్పుడే విషమును తాగేదను. శత్రువులకు మాత్రము వశము కాదాలను.
నీవు నన్ను విడిచిపోయినచో నేను దుఃఖముతో కొంతకాలము తర్వాతనైనను ప్రాణములు విడవలసిందే. ఆవిడ ఎలా చెప్తోందంటే, నిన్ను వనవాసానికి పంపిస్తున్నది ఎవరు? నీ శత్రువులు కదా, ఆ శత్రువుల దగ్గర నేను ఉండను అంటోంది. అందుచే ఇప్పుడే మరణించుట మేలు. ఈ శోకము ఒక్క క్షణమైనను సహింపజాలను. 14 సంవత్సరములు దుఃఖించుతూ గడపజాలనని వేరే చెప్పవలెనా? శోక సంతప్తురాలైన ఆ సీత భర్తను కౌగిలించుకొని జాలి కలుగునట్లు సుస్వరముగా బిగ్గరగా ఏడ్చెను. విషము పూసిన బాణాదులచే కొట్టబడిన ఆడ ఏనుగు వలె అనేకములైన వాక్యములచే పీడించబడిన ఆ సీత చాలా సేపటి వరకు ఆపియించిన కన్నీటిని అరణి అగ్నిని వలె పైకి విడిచెను. ఆమె నేత్రముల నుండి దుఃఖము వలన కలిగిన స్వచ్ఛమైన కన్నీరు పద్మముల నుండి ఉదకము స్రవించినట్లు స్రవించెను. విశాలమైన నేత్రములు కలది, నిర్మలమైన చంద్రుని వంటి కాంతి కలది అయిన ఆమె ముఖము కన్నీటితో వాడిపోయాను. అప్పుడు శ్రీరాముడు దుఃఖితురాలై మూర్ఛ చెందినట్లున్న ఆ సీతను బాహువులతో కౌగిలించుకొని ఓదార్చుచు ఇట్లనను: దేవి, నీవు దుఃఖించుచుండగా స్వర్గము లభించినను దానికి ఇష్టపడను. బ్రహ్మదేవునకు వలె నాకు ఎవరి నుండి ఏ మాత్రమును భయము లేదు. నిన్ను రక్షింప సమర్థుడనైనను నీ అభిప్రాయమేమో పూర్తిగా తెలుసుకొనకుండా నిన్ను అరణ్యమునకు తీసుకొని వెళ్ళుటకు నేను ఇష్టపడలేదు. నిన్ను బ్రహ్మ నాతో కలిసి వనవాసము చేయుటకే సృష్టించినట్లున్నది. అందుచే ఆత్మాభిమానవంతుడు కీర్తిని ఏ విధముగా విడువజాలడో ఆ విధముగానే నేను నిన్ను విడువజాలను. పితృవాక్య పరిపాలనమను ధర్మమును పూర్వము సత్పురుషులందరూ ఆచరించిరి. నేనిప్పుడు ఆ ధర్మమునే ఆచరించుతును. సత్యముచే పరిపుష్టమైన మా తండ్రి వచనము నన్ను వనమునకు తీసుకొని వెళ్ళుతున్నది. అందుచే నేను తప్పక వనమునకు వెళ్ళెదను. తల్లికిని తండ్రికిని లొంగి ఉండుట అనునదే ధర్మం. అందుచే నేను ఆ ధర్మమును అతిక్రమించి జీవించుటకు ఇచ్చగించను. మనకు అందుబాటులో ఉన్న తల్లిని తండ్రిని గురువును కాదని మనకి అందుబాటులో లేని దైవమును ఏ విధముగా ఆరాధించగలము? మాతృ పితృ గురువులే మా 3 లోకములు. వీరితో సమానమైన వారెవరును ఈ భూలోకమునందు లేరు. అందుచే వారి సేవ చేయవలెను. తండ్రి యొక్క సేవ ఏ విధముగా బలకరమో అట్లు సత్యము కాని దాన దానమానములు కాని భూరి దక్షిణలు గల యజ్ఞములు కాని బలకరములు కావు. తండ్రి సేవ కంటే యజ్ఞయాగాదులు దానాలు చేయడం మంచిది కాదు. తండ్రి సేవే గొప్పది. తండ్రి ఆజ్ఞను పాలించుటచే స్వర్గము కాని ధనము కాని ధాన్యము కాని విద్యలు కాని పుత్రులు కాని సుఖములు కాని ఏదైనను లభించును. లభించనిదేదియూ ఉండదు. మాతా పితృ సేవా పరాయణులకు మహాత్ములు దేవలోకమును గంధర్వలోకమును గోలోకమును బ్రహ్మలోకమును తదితర పుణ్యలోకములను పొందగలరు. సత్య ధర్మ మార్గములను అనుసరించుతున్న నా తండ్రి నన్నెట్లు ఆజ్ఞాపించునో ఆ విధముగానే ప్రవర్తించవలనని నేను కోరుచున్నాను. సనాతన ధర్మం ఇదే కదా. నిన్ను కూడా దండకావనమునకు తీసుకుని వెళ్ళవలనన్న ఉత్సాహం నాకు లేకుండెను. కానీ నీవు అరణ్యములో నివసించదనని చెప్పుచూ నాతో వచ్చుటకు కృత నిశ్చయురాలవై ఉన్నావు. నిన్ను అనుమతించుతున్నాను. నాతో రమ్ము. నాకు సహధర్మచారిణివి అగుము. నాకును నీ కులమునకును అన్ని విధముల తగిన మంచి నిర్ణయమును తీసుకొన్నావు. వెంటనే వనవాసమునకు తగిన పనులన్నీ ప్రారంభించము. నీవు లేనిచో స్వర్గము కూడా నాకు ఇష్టము కాదు. కోరి వచ్చిన బ్రాహ్మణులకు రత్నాలను భిక్షకులకు భోజనమును ఇమ్ము. తొందరగా చేయము, ఆలస్యము చేయకుము. మంచి విలువగల అలంకారములను వస్త్రములను అందమైన క్రీడా సాధనములను నాకు సంబంధించిన శయనములను తదితర వస్తువులను నీ పోషణలో ఉండు వారికిమ్ము. అన్నీ ఇచ్చేసేయమంటున్నాను. ఇంకనూ మిగిలిన వాటిని బ్రాహ్మణులకిమ్ము. తాను కూడా అరణ్యమునకు వచ్చుట భర్తకు సమ్మతమే అని తెలుసుకున్న సీత చాలా సంతోషించి వెంటనే దానములు చేయ ప్రారంభించెను. కీర్తిమంతురాలు పవిత్రమైన మనస్సు కలది అయిన ఆమె భర్త మాటలు విని సంతోషించి నిండు మనస్సుతో రత్నములను ధనములు ధర్మాత్ములకు దానము చేయ ప్రారంభించెను. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యాకాండలోని
30వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.